జాదు అందాల ఐస్కాంతంలా తిప్పవే హైదరాబాదు నన్ను దిరి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు వచ్చిన ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరులే వినిపిస్తూ ఉందే రెండు జల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వన వెల్లులాగా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవించి చంపావి కరెంటు తీగ ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు ఓ మధు ఆ అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు మీరు ఏదో ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్ లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో శాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయాం అనుకోండి, అదిగో 10 ఏళ్ళు అలా ఉంటాం, ఇదిగో 20 ఏళ్ళు ఇలా అయిపోతాం. బస్సు వచ్చే లోపైనా అబ్బా, మీ ఆఫీస్ బస్ 21C కదా? నేను షాపింగ్ వెళ్తున్నా. అబ్బా, పిలవచ్చు కదా. ఆడపిల్లలు రమ్మని పిలవరు. సన్నాయిలా ఉందే అమ్మాయిలందరినీ ఉడికించే నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించనేలేము. చందనాలు చల్లుకున్న చందమామలాగా మత్తు మందు చల్లుతున్న మల్లె మొక్కలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఊరించి చంపావి నన్నయ్యలాగా ఓ మధు ఓ మధు